అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హైటెక్ తెలుగు అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక యాప్ గురించి చూపిస్తాను. ఆ యాప్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో మనకి ఒక యాప్ గురించి చెప్తాను అన్నాను కదా. ఆ యాప్లో మనకి బ్రైట్నెస్ కానీ, సాచురేషన్ కానీ, ఇంకా ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో యాప్ ఏంటంటే స్నాప్సీడ్. సో వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఈ పిక్ని నేను ఈ యాప్లో ఇన్స్టాల్ చేసిందే. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఒక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు స్టైల్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో టూల్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. టూల్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ టూల్ ఇమేజ్ పైన క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు బ్రైట్నెస్, మీరు ఎప్పుడైతే రైట్ సైడ్కి మీరు మీ ఫింగర్తో డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ బ్రైట్నెస్, సో కిందకి డ్రాగ్ స్క్రోల్ చేసినప్పుడు మీకు ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి, బ్రైట్నెస్, సాచురేషన్స్ ఇట్లాంటివి. సో మీరు ఒక్కో దానిపైన క్లిక్ చేసుకొని మీకు తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానిపైన క్లిక్ చేయండి. వ్యూ ఎడిట్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత ట్యూన్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత బ్రష్ పైన క్లిక్ చేసుకోండి. మీరు ఎక్కడైతే స్కిన్ కలర్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీరు ఇలా కలర్ ఇవ్వండి. ఇలా టచ్ చేసినప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. సెలెక్టివ్ పైన క్లిక్ చేయండి. సో అక్కడ మీకు సర్కిల్ లాగా వస్తుంది. అలా మీరు చేసుకొని దాని తర్వాత పైన బ్రైట్నెస్ పైన క్లిక్ చేసుకోండి. సో మీరు ఇక్కడ రైట్ సైడ్కి అన్నప్పుడు మీకు +94, 100 అలా మీకు. సో నెక్స్ట్ ఇక్కడ కింద ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీరు ఎక్కడైతే కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ మళ్ళీ ఇలా చూసుకొని తర్వాత మళ్ళీ రైట్ సైడ్కి మీరు ఫింగర్తో డ్రాగ్ చేయండి. బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఈ హ్యాండ్కి కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మళ్ళీ బ్రైట్నెస్ని పెంచుకోవాలనుకుంటే రైట్ సైడ్ డ్రాగ్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. కింద దీనిపైన క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. సో మళ్ళీ మీరు రైట్ సైడ్కి డ్రాగ్ చేసినప్పుడు స్ట్రక్చర్ అనేది పెంచుకోండి. సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. గ్లామర్ గ్లో పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఒక్కో దానిపైన క్లిక్ చేసి మీ ఎఫెక్ట్ ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ కింద క్లిక్ చేయండి. మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ వైట్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేసుకోండి. వైట్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ టెంపరేచర్ అనేది మీరు సెట్ చేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలాగా. తర్వాత దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టైల్స్లో కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. పోర్ట్రేట్, స్మూత్, పాప్ అని.
సో నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.